శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, రోహిణీ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనంలో శుభాభినందనలు. ముందర రోహిణీ నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రోహిణీ నక్షత్రం సాక్షాత్తు జగద్గురు కృష్ణమూర్తి నక్షత్రం, కృష్ణ భగవాన్ నక్షత్రం. దేవతల్లో జగద్గురు బిరుదు కృష్ణ భగవానుకు ఉంటే, మనుష్యుల్లో ఆదిశంకరాచార్య స్వామి వారికి జగద్గురు బిరుదు ఉంటుంది. ఆ ఉభయలో కూడా అందరినీ రక్షించాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఇటు పురోహితులకి వేద పండితులకి, అలాగే వేద పండితుల తాలూకు వారికి ఒక మనవి చేస్తున్నాను. రేపు 14వ తారీఖు, డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ పురోహిత సంఘం ద్వారా ప్రతి సంవత్సరం దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ పురోహితులకి పరీక్షలు పెట్టి అందరికి కూడా పట్టాలు ఇవ్వటం. అలాగే ఈ పురోహితం అన్నది కేవలం బ్రాహ్మణులకే కులవృత్తిగా ఉండాలని చెప్పి బ్రహ్మశ్రీ యామిజాల నరసింహమూర్తి గారు, ఆ ఏలూరుపాడు పూజల నారాయణమూర్తి గారు మొత్తం అన్ని బాగా చేస్తూ ఉంటారు. నన్ను కూడా ఒకప్పుడు కలుపుకుంటూ ఉంటారు. నేను ఈ వేద పండిత విషయాలు, ఈ తిరుపతి దేవస్థానం తాలూకు అభివృద్ధి విషయాల్లో వాళ్ళని కలుపుకుంటూ ఉంటాం. అది అన్యోన్యంగా నడుస్తూ ఉంటుంది. ఈ పురోహిత సంఘాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకి నన్ను అధ్యక్షుడిగా పెట్టి మా మొక్కలారు వారిని సుకోషాధికారిగా పెట్టారు. ఇదంతా నడుస్తూ ఇవన్నీ కూడా రేపు ఆదివారం నాడు పొద్దున్న 9ంటికి అక్కడ పురోహితులందరికీ కూడా పరీక్షలు, పట్టా ప్రదానాలు ఆదివారం, సోమవారం అది జరుగుతూ ఉంటుంది. ఇదివరకు రేణిగుంటలో జరిగింది, కడపలో జరిగింది, భీమవరంలో జరిగింది, విజయవాడలో జరిగింది, అన్నవరంలో జరిగింది. అది అందరికీ తెలుసున్నదే. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మహర్షి మహేష్ యోగి గారు మన ప్రపంచంలో అనేక స్థలాల్లో యోగాభ్యాస కేంద్రాలు ప్రారంభించారు. ఇక్కడ ఇదివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో వాడపల్లిలో ప్రారంభించారు. అప్పట్లో వేద పాఠశాల అది పెట్టారు. అదంతా నడుస్తోంది, కొంత అయింది, ఏదో మొత్తం అవుతోంది. ప్రస్తుతం ఆయన తాలూకు శిష్యులు ఎవరో మారిషస్ లో ఉన్నారు. వారు ఆంధ్రదేశంలో ఒక పవిత్రమైన స్థలంలో యోగానుష్ఠాన కేంద్రం ప్రారంభించాలని చెప్పి ఆయన శిష్యులైన మహారాజశ్రీ భీమవరం ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, ఆయన ఒక చైతన్యమూర్తి, అపరకోటీశ్వరుడు. ఆ భీమవరంలో ఆధ్యాత్మిక చక్రవర్తులు ఇద్దరు, ఒకటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, అలాగే కొత్తపల్లి కోదన్న గాంధీరాజు గారు. ఆయన శృంగేరి వారికి ఆయన పర్యటనలో అప్పుడు ఎంత చేశారో అంతులేదో. ఈయన కూడా ఈ భగవద్గీత ఆయన కుప్ప విశ్వనాథరాజు గారిని భీమవరం రప్పిస్తూ ఉండడం, గరికపాడు రప్పిస్తూ ఉండడం, చాగండ వారిని రప్పిస్తూ ఉండడం. అలా మొత్తం అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా భీమవరం రప్పించి
ఆధ్యాత్మిక చైతన్యం చేస్తూ ఉంటారు. అనేక సంస్థలకి భూమి విరాళాలు ఇస్తూ ఉంటారు. నిరుడు సంవత్సరం మా పురోహిత సంఘం పరీక్షలో పెట్టుకోవాలంటే వారి ఆనంద ఇన్ కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చారు. అవును, ఆయన మహేష్ యోగి గారి శిష్యులైతే ఆయన దగ్గరికి విషయం వస్తే సరిగ్గా సాగర సంగమ గోదావరి వృద్ధ గౌతమి సాగర సంగమ కేంద్రం ఒకటి ఉంది అమలాపురం దగ్గర, ఎక్కడో లోపల. అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో అక్కడ బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ నిర్మించి అక్కడ యోగానుష్ఠానం ఇది కడదామని చెప్పి ప్రారంభించి అదంతా చేస్తున్నారు. రేపు ఆదివారం నాడు ఎక్కడో అక్కడ ఏదో సంస్థలో వేద పండితుడిగా పట్టా ఉన్న వాళ్ళకి రేపు ఆదివారం నాడు పరీక్షలు నిర్వహించి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మరునాడు కారుల్లో ఆ అమలాపురం అక్కడ తీసుకెళ్లి అదంతా చూపించి మళ్ళీ రాత్రి మళ్ళీ కొవ్వూరు వచ్చేస్తారు. ఆ మరునాడు వారికి నియామపత్రాలు అదంతా కూడా చేస్తున్నారు. అందుచేతను ఇటీవల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ పారాయణ గోష్ఠికి ఇంటర్వ్యూలు అవన్నీ పెట్టారు. అందుచేతను అవన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు గారు, యామిజాల నరసింహమూర్తి గారు కలిసి ఆ యోగానుష్ఠాన కేంద్రం అది బాగా ఒక ఆదర్శవంతమైన కేంద్రంగా ఇది చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ఇద్దరును. ఆయన అంటే ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారికి ఈయన కుడిభుజంగా నేను అహమస్వి అని చెప్పి అంటాం, అది కార్యాచరణ దాటం. అప్పుడే 50 మందికి నెలకి 20,000 30,000 వాళ్ళ కేడర్లు బట్టి ఘనపాటీలు క్రమపాటీలు అలాగే పూర్తయి ఆవృత్తి చెప్పుకునే వాళ్ళందరికీ కూడా 3 రకాలుగా వాళ్ళు ఆ మహేష్ యోగి వారు శాంక్షన్ చేసేసారు. అవన్నీ కూడా రేపు ఆదివారం నాడు అంటే 14వ తారీఖు ఆదివారం నాడు కొవ్వూరు గోపాలాల రేవులో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమం పురోహిత పరీక్షలు అక్కడే, ఈ వేద పండితుల పరీక్షలు అక్కడే, పరీక్షలు కాదు వేద పండితుల ఇంటర్వ్యూలు అవన్నీ కూడా అక్కడ 2 రోజులు కూడా కొవ్వూరు ఆ పరిసరాల్లో ఉన్న పురోహితులే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వేద పండితులందరికీ కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉండే వేద పండితులందరికీ కూడా ఈ మహేష్ యోగి వారి 20,000 రూపాయలు 30,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే దానికి అర్హులే. ఎక్కడో అక్కడ పట్ట ఉంటే చాలు వాళ్ళకి. అంచేత అందరూ కూడా ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుని పురోహితులందరూ మామూలుగా పురోహితులు పరీక్ష రావడం పట్టాలు పొందడం అది మామూలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం మాత్రం ఇది విశేషం కాబట్టి మొత్తం వేద పండితులు తాలూకు వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఒకవేళ వారు అనుకున్న సంఖ్యకంగా దాటిపోతే మళ్ళీ అతిశీఘ్ర కాలంలో మళ్ళీ సంక్రాంతి వెళ్ళేసరికి మళ్ళీ కొత్త పోస్టులు కూడా వచ్చేస్తాయి. ఎంతమంది వస్తే అంతమంది 500-600 మంది దాకా మనకు ఛాన్స్ ఉందన్నమాట అక్కడ. అందుచేత అందరూ కూడా ఆ 14వ తారీఖు ఉదయం 9-10 గోపాదాల రేవులో చేస్తే అందరికీ భోజనం వసతులు అన్ని కూడా వాళ్ళు లక్ష్మీ గణపతి పురోహిత సంఘం అక్కడ కొవ్వూరులో ఉంటుంది. దానికి మా పశ్చిమ గోదావరి జిల్లా పురోహిత సంఘం కూడా తోడ్పాటుగా ఉంటుంది. అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 14, 15 కొవ్వూరు అని అనుకోండి. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. రోహిణి నక్షత్రం. ఓం ప్రజాపతే రోహిణే వేదభక్తే విశ్వరూపా బృహతే చిత్రభాలో సారో ఇత్యస్య సువితే దదాతు యథా దేవేవ శరదస్య వీరా రోహిణీ దేవజలగాత్ పురస్తాత్ విశ్వభూతాని ప్రజమోదమాలా ప్రజాపతిగం అభిగామహిదయంతి ప్రియా దేవాలాపయాతు యజ్ఞం. ఓం ప్రజాపతి ప్రజాసుదాదా స్వాసుకా పరాధీరాయన్నదాసాగుణోహిణీమభ్యర్థాయ సోమావేద ఉమావర్తేద సమేధయా గచ్చేతి సేదం ప్రజాపతే రోహిణీ జరుణ్యరవదో వై సాతో భావర్తద సమేధయా గచ్చదా వావాయనం ప్రియమావర్తదే సంప్రియేణ గచ్చతే ఏన విజాయతి దేవ దేవం వేద సోత్రజోహతే ప్రజాపతే స్వాహ రోహిణ్యై స్వాహ రోచమానా.